దేవుని యొక్క వాక్యం బ్రతికించేది, చిన్న చీకటి బాధల్లో నెమ్మదినిచ్చేది, జీవితాల్ని మార్చేది దేవుని యొక్క వాక్యం. చాలు. మారు మనసు తగిన ఫలములు మీరు ఫలించుడి. మూలవాక్యం మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనములో మనం చూసినట్లయితే, అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందుట చూచి, బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. దేవుని సన్నిధిలో ఉన్న మీరు గమనించండి. 40 దినాల ఉపవాసాల్లోనికి ప్రవేశించబోతున్నారు. క్రీస్తు స్వారూప్యములో మార్చబడి రాకడకు సిద్ధపడి రెండవ రాకడలు ఎత్తబడుట కొరకై, విడుదల మోచన పొందుట కొరకై ఈ క్రమములు కొనసాగుతున్నవి. కాబట్టి క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడేటువంటి మీరు, ఆయన కుమారుడిగా కుమార్తెగా మార్చబడేటువంటి మీరు ముందుగా ఎలా ఉండాలి? బాప్తిస్మముకు ముందు ఏమి పొందాలి అంటే మారు మనసు పొందాలి. ప్రతివారు కూడా మారు మనసు పొందాలి. ఇట్స్ మస్ట్. మారు మనసు పొందాలి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసు తగిన ఫలములు ఫలించడి. అక్కడ ఉన్నది ఎవరు? పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను. పరిసయ్యులు వేషధారులు. ఎవరు చెప్పండి? వేషధారులు. దేవుడు తెలుసు, వారికి తెలిసిన భక్తి ఏదనగా ఆచారపూర్వకమైన భక్తి, కానీ ఆత్మావేశముతో కూడిన భక్తి కాదు. కాబట్టి క్రియలు లేని విశ్వాసము మృతం. మనుషులు మెచ్చుకునేటువంటి భక్తి కాదు మనం చేసేది. దేవుడు మెచ్చుకునేటువంటి భక్తి చేయండి. మనుషులు చెప్పే భక్తి చేయకండి. దేవుడు చెప్పే భక్తి చేయండి. దేవుడు చెప్పిన భక్తి ఏమిటి? యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండటం అంటే అర్థం ఏమన్నారు? చెడుతనమును అసహించుకున్నటయే దేవుని యందు భయము భక్తి కలిగి జీవించుట అన్నారు. దేవుని ప్రియ సంగమా, మారు మనసుకు తగిన ఫలములు మనము ఫలించాలి. అంతటా ఇప్పుడును అందరును మారు మనసు పొందవలెను. ఆ అజ్ఞాన కాలమునందు దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మారు మనసు పొందాలి. 18 సంవత్సరాలు నిండినది మొదలుకొని పెద్దవారు సైతము దేవుడు నమ్ముకున్న మీరు మారు మనసు పొంది నీటి మూలముగాను ఆత్మ మూలముగాను బాప్తిస్మం తీసుకోవాలి. దేవుని ప్రియ సంగమా, మారు మనసు తగిన ఫలములు ఏమిటో మనము పరిశీలన చేద్దాం. మారు మనసు తగిన ఫలములు ఏమిటో పరీక్షించుకుందాం, తెలుసుకుందాం. మొదటగా మారు మనసుకు తగిన ఫలములు ఫలించుట అనగా ఏమిటి అంటే నిర్జీవమైనటువంటి క్రియలను విసర్జించుట. దేవుని వాక్యం వైపు చూడండి. నిర్జీవమైనటువంటి క్రియలను విసర్జించుట. పరిశుద్ధ గ్రంథములో రోమాపత్రిక 13వ అధ్యాయములో 12వ వచనములో దేవుని యొక్క వాక్యం మనకు కనబడుతుంది. మనము అంధకార క్రియలను విడిచిపెట్టి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు
ధరించుకొందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మొత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరీ చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటయందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. లెట్ us టాక్ హానెస్ట్లీ. మర్యాదగా మనము నడుచుకుందాము. నిర్జీవమైన క్రియలను విసర్జించాలి. గమనించండి, నిర్జీవమైన క్రియలు ఇక్కడ చక్కగా మనం చూసాం. అలరితో కూడిన ఆటపాటలు, మొత్తైనను కామావిలాసములైనను పోకిరీ చేష్టలైనను కలహమైనను, మత్సరం అంటే చెడ్డ కండ్లు, తర్వాత పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. దేవుడు నమ్ముకున్న బిడలమైన మనము నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. ఈ నిర్జీవ క్రియలను మనం చూచినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 25వ వచనంలో చక్కగా మనకి కనబడతాయి. మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువాడితో సత్యమే మాట్లాడవలను. కోపపడుడు గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటీకుడి. దొంగిలి వాడికి మెదడు దొంగలిక అక్కరగల వానికి పెంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలను. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని ప్రియ సంగమా, బాప్తిస్మము తీసుకుని పోవచ్చున్నటువంటి వారులారా, జాగ్రత్తగా ఆలకించాలి. వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. ఈరోజు సిద్ధపడండి. మారు మనసుకు తగిన ఫలములను మీరు ఫలించాలి. అంటే మొదటిగా నిర్జీవమైన క్రియలను విసర్జించాలి. నిర్జీవమైన క్రియలను విసర్జించాలి. కాబట్టి అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే పలుకవలెను. కోపపడుడు గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటీకుడి. దొంగల వాడికి మీదట దొంగలిక అక్కరగలవానికి పంచిపెట్టు. వీలు కలిగిన నిమిత్తం తన చేతులతో మంచి పని చేయించు కష్టపడాలి. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధి కరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనానో మీ నోట రానీయకుడి. దుర్భాషలు మన నోట రానేయకూడదు. నిర్జీవమైన క్రియలు. మారు మనసు పొందాలి. మీరు మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించాలి. ఫలించాలి అంటే నిర్జీవమైనటువంటి క్రియలని విసర్జించాలి. లేఖనాలని శోధించున్న వారిగా ఉన్నాం. మూడవదిగా మనం చూస్తే కొలస్సీ 3వ పత్రిక 5వ అధ్యాయములో, కావున భూమి మీదనున్న మీ అవయములనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురాతను, దురాశను, విగ్రహాదను, ధనాపేక్షను చంపివేయుడి. దేని స్తోత్ర, దేని స్తోత్ర. కామాతురాతను, జారత్వమును, అపవిత్రతను, దురాశను, విగ్రహారాధను, ధనాపేక్షను చంపివేయుడి. కాబట్టి బాప్తిస్మము తీసుకునేటువంటి మీరు మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించాలి. ముందుగా మీరు మారు మనసు పొందని ఎడల నశించెదరని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి కుడివైపున దొంగ ప్రభుతో పాటు పరదైస్లోనికి వెళ్ళగలిగాడంటే బాప్తిస్మము తీసుకున్నటువంటి అనుభవంలోనికి వచ్చేసాడు.
అంటే ఆయనలోనికి ఏమొచ్చిందంటే మారు మనసు అనుభవం వచ్చింది. మారు మనసు అనుభవం వచ్చింది కాబట్టి కృపాకాలంలో ఉండి దేవుడు ప్రేమ అయి ఉండి కుడివైపునటువంటి పూర్వకాలపు దొంగని మారు మనసు పొందిన తర్వాతే దేవుడు పరదైసులోనికి చేర్చుకున్నాడు. మారు మనసుకి అంత అంతస్తు ఉన్నది. కుడివైపున దొంగని పరదైసులోనికి చేర్చినట్లుగా చేసింది మారు మనసు. ఒక బాప్తీసమే తీసుకోలేదు కానీ సర్వమును ఎరిగిపోయాడు. కానీ బాప్తీస అనుభవంలోనికి వచ్చేపాటికి చిక్కుపోయాడు అక్కడ సిలువకి. దేవునికి తెలిసి ఆత్మ నశించిపోవడము ఇష్టము లేదని, అందుకే ఆ ఆత్మని పరదైసులోనికి తీసుకువెళ్ళాడు. మారు మనసు పొందిన ఆత్మని. మారు మనసుకి అంత విలువ ఉంది. మారు మనసుకి అంత అంతస్తు ఉన్నది. కాబట్టి అందరూ కూడా ప్రాచీన పురుషుడిని చంపివేయాలి, నవీన స్వభావమును ధరించుకోవాలి, నూతన జన్మనెత్తాలి. కాశీకి పోయాను, గంగ స్నానము చేశాను చిలుక, పైబురద పోయాను, పాపంబు పోలేదు చిలుక. అలాగే దేవుని ప్రియులైన వారలారా, కొంతమంది కాకరకాయలు ఉంటారు. ఈ కాకరకాయని తీసుకువెళ్ళి కాశీలో ముంచినా కానీ, పైకి తీసినా కానీ, కూర వండినా కానీ చేదు ఉంటుంది. ఈ చేదు పోదు. మిమ్మల్ని నీటిలో ముంచినా కానీ ఆ చేదే ఉంటుంది. కానీ క్రీస్తేసుకు కలిగిన మనస్సు మీలో కనబడటం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వారూప్యములో మనం మార్చబడాలి. నీ మాటలో, నీ నడకడిలో ప్రభు కనపడాలి. గమనించండి, చాలామంది బాప్తిస్మము తీసుకున్న దేవుడు నమ్ముకొని వారే ఒక పద్ధతిగా ఉంటున్నారు. కానీ దేవుడు నమ్ముకుని బాప్తిస్మము తీసుకున్న వారు లోకస్తుల కంటే భయంకరంగా ఉంటున్నారు. వీరిలో ఏమీ లేదంటే మారు మనసు లేదు. వీరిలో ఏమీ లేదంటే మారు మనసు లేదు. కాబట్టి అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఆ అజ్ఞాన కాలమునందు దేవుడు చూచి చూడనట్లుగా ఊరుకుండెను. ఇప్పుడు దేవుడు ఊరుకోడు. నిర్జీవ క్రియలను విసర్జించాలి. రెండవదిగా మారు మనసుకు తగిన ఫలములు ఫలించుటంటే అచ్చిన వాటిని ఇచ్చివేయాలి. హిజ్కీయేలు గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనములో మనం గమనిస్తే, హిజ్కీయేలు గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనములో, కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిల దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి జీవధారములకు కట్టడలను అనుసరించిన అతడు మరణమునందక అవశ్యముగా బ్రతుకున్నాం. అన్యాయముగా సంపాదించినటువంటి సొమ్ముని జక్కయ్య తిరిగి చేశాడు. వచ్చిన వాటిని ఇచ్చివేయాలి. కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి. గమనించండి, నీ పొరుగు వాని దగ్గర దేనిని నీవు ఆశించవద్దు. ఆకాను దొంగలించాడు. షీనారు పై వస్త్రాన్ని గుడారములో దాచిపెట్టుకున్నాడు. ఆభరణాలను కూడా తాను తన కుటుంబం అంతయు కూడా మరణించారు. అననీయ సప్పీరాలు దేవుని సొమ్ముని దొంగలించారు. వారు చనిపోయారు అబద్ధమాడి. అలాగుననే ఇస్కరియోతు యోధా దొంగలించి ఆయన ఉరిపెట్టుకుని చనిపోయాడు. గెహాజీ దొంగలించి ధనమును దైవజనునికి తెలియకుండా ధనము తెచ్చుకుని దొంగలించాడు. ఆయనకి కుష్టు తన సంతతికి కలిగింది.
కాబట్టి నీ పొరుగు వాని దగ్గర దేనిని నివాసించవద్దు. నీకు అది ఉచితంగా దొరికినా నష్టముగా పెంటగా ఎంచుకుని విడిచిపెట్టు. పురుషులైన వారు చేలల్లో గొడ్డలు కానీ, పారలు కానీ, పొలుగులు కానీ, కత్తులు కానీ దొంగలించవద్దు. స్త్రీలైనటువంటి వారు బంగారు ఆభరణాలు కానీ, వస్తువులు కానీ, పూల మొక్కలు కానీ, పచ్చి మిరపకాయలు కానీ, చేలో పనికి వెళ్ళినప్పుడు టమాటాలు దొంగతనము కానీ చేయకండి, తెచ్చిపెట్టుకోకండి. మీ గోతిని, మీ నాశనాన్ని మీరే కోరుకుంటున్నట్లు దానికి అర్థం. ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. రైతుకు తెలియకుండా నువ్వు ఎన్నిసార్లు దొంగతనం చేశావో, నీ పొరుగువానికి తెలియకుండా ఎన్నిసార్లు నువ్వు దోచేసుకున్నావో, అది ఇచ్చివేయి. అది నీ ఇంట్లో పెట్టుకోవద్దు. అది నీ ఇంట్లో ఉన్నంత కాలము నువ్వు నష్టపోతూనే ఉంటావు. నేను చదువుకునే కాలంలో టక్ చేసుకుని కాలేజ్ బ్యాగ్ ధరించుకుని వెళ్తుంటే టైం అయిపోయింది, తిరుగుతున్నా. నేను ఎదర పెన్ను పడింది, దొరికింది, తీసుకుని జేబులో పెట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను. అది దాని పని అది చేసేసింది, మొత్తం కక్కేసింది. 3 రూపాయల పెన్ను 500 రూపాయలు విలువ చేసే షర్ట్ని పాడు చేసింది. చిన్ని చిన్ని వాటి కొరకు, మనద కానటువంటి వస్తువుల కొరకు నువ్వు ఆశపడితే గంభీరమైనటువంటి ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి పోగొట్టుకుంటాం. నీది కానటువంటి వస్తువుని నువ్వు తీసుకోవద్దు, అది నీకు నష్టం. ఆకాను తనది కానటువంటి వస్తువులని దాచిపెట్టుకుని బట్టి కుటుంబం పతనమైపోయింది. నీ పొరుగు వాని దగ్గర ఏదైనా కత్తైనా, కొడవలైనా, చెంచా అయినా, చిన్న వస్తువైనా, పెద్ద వస్తువైనా, ఏదైనా పొరుగువాని వస్తువుని ఇంట్లో ఏలుబడి చేయకూడదు, బయటికి పారవేయి. అది ఉన్నంత కాలం నీ కుటుంబంలో నష్టమే. జక్కయ్య ఎప్పుడైతే అన్యాయముగా సంపాదించిందంతా ఇచ్చివేశాడో ఆయన ఇంటికి, ఆయన ఆత్మకి ఏం వచ్చిందంటే రక్షణ వచ్చింది. గట్టిగా చెప్దా హల్లెలూయా. ఈనాడు ఏం చేస్తున్నారు మీరు? నేను చూడకపోవచ్చు, రైతు చూడకపోవచ్చు, చూచుచున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు దొంగలించేవన్నీ దేవుడు చూస్తున్నాడు. చెప్పులు దొంగతనం గుళ్ళోకి వస్తే వాళ్ళ దరిద్రం అంతా నీ జీవితంలోకి వస్తుంది. అరిగిపోయిన చెప్పులు ఇక్కడ పెట్టి మంచి చెప్పులు వేసుకెళ్ళిపోవటం ఆనవాయితీ అయింది కొంతమంది దొంగలకి. ఎవరంటే వీళ్ళు దొంగలు, చెప్పులు దొంగలు. దేవుని స్తోత్రం. తెచ్చి దేవుని మందిరంలో ఇచ్చి వేసి వెళ్ళిపో, వాళ్ళ దరిద్రం నీకు పట్టుకుంటుంది. బైబిల్ కానీ, పాటల పుస్తకాలు కానీ ఊరిని చూసిస్తాను, పాటల పుస్తకం తీసుకుంటారు, దాన్ని బైబిల్లో పెట్టి వెళ్ళిపోతున్నారు. బైబిల్ దొంగలిస్తున్నారు. అదే నేను చెప్పాను, కాశీలో తీసుకెళ్ళి కారకాయ ముంచిన చేదు పోదన్నట్టు గుళ్ళోకి వచ్చినా కానీ దొంగతనాలు మానట్లేదు. అచ్చిన వాటిని ఇచ్చివేయుడి. నీది కానటువంటి వస్తువుని ఇచ్చివేయి, మారి మనసుకు తగిన ఫలములు మీరు ఫలించుడి. 3వదిగా చూడండి దేవుని ప్రియులైన వారలారా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, మీరు పిలువబడిన పిలుపులకు తగినట్లుగా, 4వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 4:32, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరును క్షమించుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, అక్కడ
బలిపీఠం ఎదుట నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. దేవుని స్తోత్రం. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. బాప్తిస్మము తీసుకోబోయే వారైనా, బాప్తిస్మము తీసుకున్న వారైనా మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తున్నారా? నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడిగా జీవిస్తున్నావా? నిజమైనటువంటి క్రైస్తవుడు క్షమించేవాడిగా ఉంటాడు, సమాధాన పడేవాడిగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు చంపుచున్న వారు చూచి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుడి. ఈనాడు భర్త భార్యని క్షమించడం లేదు, భార్య భర్తని క్షమించడం లేదు, తండ్రి కొడుకుని క్షమించడం లేదు, కొడుకు తండ్రిని క్షమించడం లేదు, తల్లి కూతురుని క్షమించడం లేదు, కూతురు తల్లిని క్షమించడం లేదు, అత్తగారు కోడల్ని క్షమించడం లేదు, కోడలు అత్తగారిని క్షమించడం లేదు. దేవుడు మిమ్మల్ని పోట్లాడుకోమని కోడలుగా చేయలేదు, అత్తగా చేయలేదు. మిమ్మల్ని గొడవలాడుకోమని భార్యాభర్తలుగా దేవుడు చేయలేదు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపి దానిని మీరు లోబరుచుకుని ఏలుడి నాకు మహిమ తీసుకురండి అని దేవుడు చెప్పాడు. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మీరైతే కొంతమంది గొడవ పెట్టుకోవాలనేది ఒక పనిగా పెట్టుకుంటున్నారు, పోట్లాడుకోవాలనేది ఒక పనిగా పెట్టుకుంటున్నారు. నిర్జీవమైన క్రియ ఇది, పనికిరానటువంటిది ఇది. నాణ్యమైన గింజలుగా ఉండండి. తాలు తుప్పి గింజలు గాదులు దాచుకుంటూ వల్ల ఉపయోగం ఉందా? లేదు. మీ గృహాల్లో గొడవల వల్ల జగడాల వల్ల పోట్లాట్ల వల్ల ప్రయోజనము శూన్యం. సంతోషమే సగం బలం. ఒక క్రైస్తవుడు ఎల్లప్పుడూ కూడా ఆనందించువాడిగా ఉంటాడు. అందుకే ఏమంటాడు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే శోధించబడిన మీదట నేను సువర్ణము మారేదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవుని స్తోత్రం. సంతోషించండి, సమాధాన పడండి. ఇంట్లో మీరు బాప్తీసాలు తీసుకున్నారు, మారు మనసు పొంది బాప్తీసాలు తీసుకున్నారు. నీవు నీ ఇంట్లో భర్తతో మాట్లాడి ఎన్ని రోజులయ్యింది? నీవు అత్తగారితో మాట్లాడి ఎన్ని రోజులయ్యింది? నీవు నీ కోడలతో మాట్లాడి ఎన్ని రోజులయ్యింది? నీవు మీ అమ్మగారితో మాట్లాడి ఎన్ని రోజులయ్యింది? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. బాప్తిస్మము పొందిన మనము సమాధాన పడాలి. బాప్తిస్మము పొందినటువంటి మనము క్షమించేవారిగా ఉండాలి. మారు మనసు తగిన ఫలములు ఫలించాలి. బాప్తిస్మము తీసుకున్న నీవు తీసుకున్న వారికి చెప్పాలి. చెప్పాల్సినటువంటి నీవే వాదాలతో, భేదాలతో, గొడవలతో నీ కుటుంబాన్ని రణరంగముగా మార్చివేస్తున్నావు. లోకులు ఇల్లు కంటే ఇనిమిక్కులుగా మార్చివేస్తున్నావు. దేవుడి నామానికి నీ వల్ల అవమానం. నీ కోపం ఎప్పుడు దాకా ఉండాలి చెప్పండి? దేవుడు నమ్ముకున్న ప్రియ కుమార్తె కుమారులైనటువంటి వారులారా, మీ కోపం ఎప్పుడు దాకా ఉండాలి? మీ పట్టుదలలు ఎప్పుడు దాకా ఉండాలి?
సూర్యుడు అస్తమించే వరకు ఉండాలి. పట్టుదల అంటే యాకోబు లాంటి పట్టుదల ఉండాలి. నీవు నన్ను దీవించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. బాగుపడేదానికి ఉండాలి పట్టుదల. ఇంట్లో బిగిసిపోయేదానికి కాదు పట్టుదల. సాధించేదానికి ఉండాలి పట్టుదల. నువ్వు సంపాదించడానికి ఉండాలి పట్టుదల. నువ్వు జయించడానికి ఉండాలి పట్టుదల. ఇంట్లో మనుషులని జయించడం కాదు, నీవు ఇంట్లో భర్తని, ఇంట్లో భార్యని, ఇంట్లో అత్తని, ఇంట్లో కోడల్ని రాచి రంపాన పెట్టే విషయాల్లో పట్టుదల కాదు. జీవితంలో నీవు ఫలించడం కొరకే పట్టుదల కలిగి ఉండాలి. సమాధానంగా ఉండండి. వెళ్ళే మార్గంలో గతుకులు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. అలా అని చెప్పి నడకుండా మానేస్తామా? వాటిని తీసుకుని నడుచుకుంటా వెళ్తాం కదా. అలాగే మన ఇంట్లో వచ్చేటువంటి చిన్న చిన్న గ్రడ్జెస్ని సర్దుబాటు చేసుకోండి, చక్కబెట్టుకోండి. దేవుని పిల్లల్లాగా తండ్రి ఏ రీతిగా చంపేవారు సైతము తండ్రి వీరేమి చేయించున్నారు వీరు గనక క్షమించుడి అన్నారో ఆ రీతిగా క్షమించండి. అలా ఎప్పుడైతే మీరు చేశారో అప్పుడే మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించినట్లు. గట్టిగా రెండు చేతులు పల్లి చెప్తారు హల్లెలూయా. ఎప్పుడైతే క్షమించి సమాధానపడి ఎప్పుడైతే మాట్లాడతారో శత్రువులతో, అప్పుడే మీరు దేవుని యొక్క స్వారూప్యములోనికి మార్చబడినట్లు. కోకిల్లాగా పాటలు పాడినంత మాత్రాన నువ్వు దేవుని కుమారుడు కాలేవు. మాట వాక్యోత్తర్యము కలిగి బైబిల్ చదివినంత మాత్రాన దేవుని కుమారుడు నువ్వు కాలేవు. బలము ధనము కలిగి పరిచర్య చేసినంత మాత్రాన దేవుని కుమారుడు కాలేవు. క్రియలు లేని విశ్వాసము మృతం. దేవుడు చెప్తున్నాడు, క్షమించుడి, సమాధానపడుడి అన్నారు. ఈనాడు నువ్వు దేవుని కుమారుడిగా మార్చబడతావా? అల్లరి దయ్యం పట్టిన వాడు చేసే పనులవి. సమాధానం తెచ్చేవాడు దేవుని కుమారుడు చేసే పని. ఈ రోజు నుంచి మీరు అల్లరి చేసే గుంపులో ఉంటారా? సమాధానపరిచే గుంపులో ఉంటారా? పగబెట్టుకునే గుంపేమో సాతానుడి గుంపు, క్షమించే గుంపేమో దేవుని గుంపు. ఏ గుంపులో ఉంటావు? సాతాను కుమారుడిగా కుమార్తెగా ఉంటావా? దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉంటావా? ముందు ఇంటిని చక్కపరుచుకోండి. ఏం చక్కపరుచుకోవాలి? నీ ఇంటిని నీవు చక్కపరుచుకో. దేవుని కుమారుడిగా కుమార్తెగా మార్చబడాలి నీవు. ఇంట్లో సమాధానాలు లేకుండా పోతున్నాయి. ఒకరికొకరి గొడవలు, ఇంట్లో భేదాలు, ఒకరికొకరు మాట్లాడుకోవటాలు లేవు. దేవుడు నమ్ముకున్న ఇంట్లోనేనా ఇవన్నీ? అవును. గడిగలి చెప్తాం హల్లెలూయా. ఈ రోజు నుంచి ఎవరి కుమారుడిగా మార్చబడాలి? నువ్వు దేవుని కుమారుడిగా మార్చబడాలి, దేవుని కుమార్తెగా మార్చబడాలి. ఆ ఇద్దరు లక్షణం ఏంటి చెప్పండి? క్షమిస్తాడు, సమాధాన పడతాడు. క్షమిస్తాడు, సమాధాన పడతాడు. కోపం వచ్చింది నీ కోడల మీద, అది ఎప్పుడు దాకా ఉండాలి? కోపం వచ్చింది మీ అత్తగారి మీద, ఎప్పుడు దాకా ఉండాలి? కోపం వచ్చింది నీ భార్య మీద, ఎప్పుడు దాకా ఉండాలి? కోపం వచ్చింది నీ భర్త మీద, ఎప్పుడు దాకా ఉండాలి? చెప్పండి. సూర్యుడు అస్తమించు వరకు ఉండాలి. రెండు చేతులు గట్టిగా చెప్తా హల్లెలూయా. మారు మనసు తగిన ఫలములు ఫలించాలి. నాలుగవదిగా ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. మారు మనసు తగిన ఫలములు ఫలించేవాడు ఎలా ఉంటాడు? క్రొత్త నిబంధనలో సౌలు ఎలాంటి వాడు? హింసించేవాడు, దేవుడు నమ్ముకునే వారిని కొట్టేవాడు, దూషించేవాడు, హానికరుడు, భయంకరుడు. ఎవరండి? సౌలు. దేవుడు నమ్ముకున్న వారంటే అలా పైకి లేసిపోయేవాడు, హింసించటానికి. అలాంటి వాడి దేవుడు సౌలుతో మాట్లాడాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించెదవో, అయినను గాని తీరు మారలేదు,
దేవుడు గాయము చేశాడు. ఏ రీతిగా గాయపరిచాడో కన్నులకు జిత్తుల వలె పొరలు వచ్చేసాయి, కనుచూపు పోయింది. ఈ సౌలులాగా నీలో ఇంట్లో ఎవరినైనా హింసిస్తే నీకు కూడా శ్రమలు వస్తాయి. మానవులైన వారిని బాధ పెడితే నీవు నన్ను బాధ పెట్టినట్లే అంటున్నాడు దేవుడు. ఇక్కడ అర్థం అదే. గడిగలు చెప్దా. సౌలు దేవుడు నమ్ముకున్న వారిని హింసించాడు. అందుకు దేవుడు ఏమన్నాడు? సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసించదు అన్నాడు. ఇవాళ నీ భార్యని నువ్వు హింసిస్తున్నావేమో, నీ భర్తని నువ్వు హింసిస్తున్నావేమో, నీ ఇంటిలోని వారిని హింసిస్తున్నావేమో, బాధ పెడుతున్నావేమో. ఈనాడు కడుపును పుట్టిన బిడ్డలైన వారు తల్లిదండ్రులైన వారిని హింసిస్తున్నారు. కడుపును పుట్టిన బిడ్డలైన వారు తల్లిదండ్రులైన వారిని బాధ పెడుతున్నారు. కడుపును పుట్టిన బిడ్డలైన వారు తల్లిదండ్రులైన వారిని దుఃఖపెడుతున్నారు. దేవుడు నమ్ముకుని కూడా మారు మనసు తగిన ఫలమును మీరు ఫలించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ పుట్టుక ఎలా ఉంది? నీ పుట్టుక సంతోషాన్ని ఇచ్చేదిగుందా తల్లిదండ్రులకి? నీ వల్ల ఇంట్లో దుఃఖపడుతున్నారా? నీ వల్ల సంతోషమా? నీ ఇంట్లో నీ వల్ల దుఃఖమా? ఎలా ఉంది నీ పుట్టుక? ఎలా ఉంది నీ జీవితం? యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుట ద్వారా సర్వలోకము సంతోషించింది. గడియలు చెప్దాం, హల్లెలూయా. జకరియా జన్మించడం ద్వారా మరి చూడండి, బాప్తిస్మిచ్చి యోహాను జన్మించడం ద్వారా జకరియాకి ఎలిజబెత్ గారికి తల్లిదండ్రులకు సంతోషం కలిగింది. ఈనాడు నీవెలా ఉన్నావు? నీ తల్లిదండ్రులైన వారికి సంతోషాన్ని కలగజేస్తున్నావా? దుఃఖపెడుతున్నావా? మాట వినకుండా నీ ప్రవర్తన ద్వారా నీ తండ్రిని నీ తల్లిని బాధ పెడుతున్నా. జాగ్రత్త. సౌలు హింసించుటను బట్టి దెబ్బతిన్నాడు. కన్నులకు పొరలొచ్చి కనుచూపు పోయింది. దేవుడు గాయపరచుకునిపే సాధువైనట్టి మృదువైనట్టి మనసు కలిగి దీన మనసునే వస్త్రము కలిగి ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఉండిని ఎడల తగ్గిన సమయమందు దేవుడు నిన్ను గట్టిగా చెప్పండి, అల్లు చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూచి నీ తల్లిదండ్రులైన వారు గర్వపడాలి, సంతోషపడాలి, బాధపడకూడదు, దుఃఖపడకూడదు. దేవుని ప్రియ సంగమా, అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 11వ వచనములో పౌలుకి శ్రమలు రాగానే సౌలు తన యొక్క మనస్సును మార్చుకున్నాడు. ప్రాచీన పురుషుడైన సౌలు అనే మనసును చంపివేసుకున్నాడు. మారు మనసు పొంది ఏం చేస్తున్నాడు? అక్కడ ప్రార్థన చేసేవారు హింసించేవాడు ఇప్పుడు ఏం చేయించున్నాడు? అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను నేను. అందుకు ప్రభు నీవు లేచి యోధా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయాను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచున్నాడని చెప్పాను. అందుకు అననీయా, ప్రభువా ఈ మనుషులు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేస్తున్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడ నీ నామను బట్టి ప్రార్థన చేయువారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభు, నీవు వెళ్ళము, అన్యజనుల ఎదుటనో రాసుల ఎదుటనో ఇశ్రాయేలు ఎదుటనో నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఇన్ని శ్రమలను అనుభవింపల్లో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా
నీ వచ్చిన మార్గము నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపినాడని చెప్పాను. అప్పుడు అతని కన్ను నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడెను. ఎవరండి బాప్తీసం పొందింది? ఎవరు ప్రార్థన చేసింది? సౌలు ఇప్పుడు ఏమైపోయాడు? పౌలుగా మార్చబడ్డాడు, మారు మనసు పొంది. ఇప్పుడు నువ్వు దుఃఖ పెట్టేటువంటి, నీవు సంతోషపెట్టే కుమారుడిగా కుమార్తెగా మార్చబడ్డావు అంటే నీలో మారు మనసు కలిగినట్లే. గడిగలు చెప్దా హల్లెలూయా. అల్లరి చేసే నీ జీవితం ఇంట్లో సమాధానపరిచేవాడిగా మారితే నువ్వు మారు మనసు పొందినట్లే. మారు మనసు తగిన ఫలములు మీరు ఫలించుడి. ఇక్కడ పౌలు భక్తుడు మారు మనసు పొంది ఏమి చేయించున్నాడంటే ప్రార్థన చేయించున్నాడు. ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేయించున్నాడు. మారు మనసుకు తగిన ఫలములు ఫలించేవారు ఎలా ఉంటారు? ఇంకా చూసినట్లయితే దేవుని బిడ్డలైన వారులారా చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, 1 పేతురు 2వ అధ్యాయము, సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములు ఎదిగి నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుటి. మారు మనసు తగిన ఫలములు ఫలించేవారు ఎలా ఉంటారంటే వాక్యమును ప్రేమించేవారుగా ఉంటారు. ఎలా ఉంటారు చెప్పండి? వాక్యమును ప్రేమించేవారుగా ఉంటారు. ఎప్పుడు వరకట? దేవుని బిడ్డలైన వారులారా 1 తిమోతి 4:3 చూస్తే ఎప్పుడు వరకు ప్రేమిస్తూ ఉంటారు? చదువమ్మా. 4:13 నేను వచ్చే వరకు చదువుటి ఎందును హెచ్చరిటి ఎందును బోధించుటి ఎందును జాగ్రత్తగా ఉండుము. మనసాక్షి, మారు మనసు తగిన ఫలములు ఫలించేవారు మనసాక్షి కలిగిన వారయ్యండి. వారు దేవుడు వచ్చే వరకు, ఎప్పటి వరకు చెప్పండి? మేఘములో దేవుడు వచ్చే వరకు వారు ఏం చేస్తారంట? వాక్యమును వారు ప్రేమిస్తారు. నేను వచ్చే వరకు చదువుట యందు హెచ్చరించుట యందు బోధించుట యందు జాగ్రత్తగా ఉందము. కాబట్టి ఇక్కడ గమనించిన మాట ఏమిటంటే దేవుడు వచ్చే వరకు చదువుట యందు యెహోవా ధర్మశాస్త్రమును దేవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. పరిశుద్ధ గ్రంథమును మీరు అధికంగా చదువుట ద్వారా బోధకుల కంటే విశేషమైన జ్ఞానము మీరు కలిగి ఉంటారు. దైవజనుడి కంటే విశేషమైన జ్ఞానము కలిగి ఉంటారు. దైవజనుడు చెప్పేది నిజమా అబద్ధమా అన్నది మీకు అర్థమవుతుంది. దైవజనుడు చెప్తుంటే తేలమొహాలు చూస్తున్నారంటే దానికి అర్థం ఏంటి? బైబిల్ మీకు తెలియలేదని. నీళ్ళలో మునగమంటే మునుగుతా, లేవమంటే లెగుస్తాం. గుండు చేయించుకోమంటే గుండు చేయించుకుంటాం, ఎక్కమంటే ఎక్కుతాం, దిగమంటే దిగుతాం. మోకరిమంటే మోకరిస్తాం, ఏం చేయమంటే అది చేస్తాం. చేతబడి శక్తులు చేయమంటే చేతబడి శక్తులు చేస్తాం. ఇవన్నీ ఏమిటంటే పరిపూర్ణత లేనటువంటి క్రైస్తవులు చేసే పనులు. పరిపూర్ణతలోనికి వచ్చిన క్రైస్తవుడు శ్రమలు వస్తే మోకరించి ప్రార్థన చేస్తాడు. గట్టిగా చెప్తా హల్లెలూయా. మరణకరమైన వ్యాధి వచ్చినటువంటి హిజ్కియా ఏ చేతబడి వాడి దగ్గరికి వెళ్ళాడు? హిజ్కియా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? గోడ తట్టు తిరిగి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఈనాడు శ్రమ వస్తే ఒక 100 మంది, ఒక 200 మంది, ఒక 1000 మంది, ఒక 10,000 మంది కలిగినటువంటి దైవజనం దగ్గరికి వెళ్ళి నాకు శ్రమ వచ్చిందయ్యా అంటున్నారు. అనగానే ఆయన క్యాష్ చేసుకోవడానికి ఆయన 4 మాటలు చెప్తాడు. ఆ మాటలు నీవు నమ్మేస్తావు. ఆ మాటలు నమ్మి నీవు
నీ సొమ్ములు చెల్లించేసుకుంటావు. ఆయన ప్రార్థన చేస్తాడు, జరగలేదు, అమ్మా నేను ప్రార్థన చేశాను, నీలో ఇంకా లోపం ఉంది, నువ్వు ఇంక విశ్వాసం నీలో అమర్చబడలా, ఇంక 7 బుధవారాలు రా, లేకపోతే ఇంక 7 ఆదివారాలు రా, ఇంక 7 శనివారాలు రా. దైవజనుడికి చెప్పు, నువ్వేం చేయాలి? మోకరించి ప్రార్థన చేయి. బాగా ఉన్నవాళ్ళు అనుకో, దైవజనుడికి లేనోళ్ళు అనుకో 3 దెయ్యాలు కనపడతాయి. బాగా ఉన్నవాడు అనుకో దెయ్యాల సంఖ్య పెరుగుతూ వెళ్తుంది. నాకేంటి 7 దెయ్యాలు కనపడతాయి అని చెప్తాడు. దేని స్తోత్రం. ఒకే దెయ్యానికి ఒక్కో ఎర్ర కాగితం, ఒకే దెయ్యానికి ఒక్కో ఎర్ర కాగితం. దేని స్తోత్రం, దేని స్తోత్రం. ఇవన్నీ ఎవరు చేసేది? ఎవరు చేయించుకునేది? ఎవరంటే మారు మనసు లేనటువంటి క్రైస్తవులు, పరిపూర్ణతలోనికి రానటువంటి క్రైస్తవులు, ఆత్మపూర్ణులు కానటువంటి క్రైస్తవులు. నువ్వు దేవుని మీద ఎప్పుడు ఆధారపడతావు, ఎప్పుడు మోకరించి నువ్వు ప్రార్థన చేస్తావు, డైరెక్ట్గా దేవునితో సంబంధము కలిగిండు. మనుషులు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించటం వీలు. మనుషులు సహాయము వ్యర్థం. ఈనాడు ఎంతమంది వెళ్ళటం లేదు? మీరు ఎక్కడ నీలో మారు మనస్సు? మనుష్యులపైన నువ్వు ఆధారపడుతున్నావంటే దేవునికి నువ్వు విలువ ఇవ్వటం లేదు. దేవుని మీద ఆధారపడు, మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చెయ్యి, నువ్వు దీవించబడతావు. అమ్మగారు కనుచూపు పోయినప్పుడు దేవుని మీద ఆధారపడ్డారు, కనుచూపునిచ్చారు. ఎన్నో శ్రమలు వచ్చాయి, దేవుని మీద ఆధారపడ్డారు, దేవుడు సహాయం చేశారు. ఒకటే నా కొండ, నా కోట, నా దైవము, నా యేసయ్యే. ఎవరిని నమ్మలేదు. కొండలు తాటు కనులెత్తుచున్నాను, నాకు మెండైన సాయము ఎటు నుండి వచ్చును, నాకు మెండైన సాయము ఎటు నుండి వచ్చును. సహాయమైన సహకారమైన సహాయమైన యెహోవా వలనే కదా, యేసయ్యా వలనే కదా, యెహోవా వలనే కదా, యేసయ్యా. నీ భారము యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన నీ పనులను సఫలపరచును. నీ భారము మనుషుల పైన మోపుతున్నావు. ఆ దైవజనుడు ఏం చెప్తాడా? దేవుడు కావాలా, మనుష్యుడు కావాలా? ఎవరు కావాలి నీకు? ఎన్నడను విడువన యేసు కావాలి, ఎన్నడను విడువనటి యేసు కావాలి. నన్ను అందరూ అన్ని విడచినా, నన్ను అందరూ అన్ని విడచినా, ఎన్నడను విడువనటి యేసు కావాలి, ఎన్నడను విడువనటి. ఎవరు కావాలి నాకెవరు కావాలి, ఎవరు కావాలి నాకెవరు కావాలి, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలి, యేసు తప్ప బ్రతుకునందు. దేని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసే క్రైస్తవుడిగా ఉండండి, దేవుని మీద ఆధారపడే క్రైస్తవుడిగా ఉండండి, అనుదినంబు ఆత్మను అందుకునే క్రైస్తవులుగా ఉండండి, అనుదినంబు ఆత్మపూర్ణులై ఉండేటువంటి క్రైస్తవులై ఉండండి. మనుషులు చెప్పే సోది మాటల వైపు ఆధారపడమాకండి, మనుషులు చెప్పేటువంటి బోటకపు బోధకుల వైపు మీరు చూడమాకండి, బోటకపు మాటల వైపు మీరు చూడమాకండి. నిజమైన దైవజనుడు నిరీతిగా వస్తాడు,
ఎలా వస్తాడు చెప్పండి? నీరీతిగా మంచి మార్గములో దడియకుండా చెడవకుండా వస్తాడు. గొర్రె చర్మము కట్టుకొని తోడేల వంటి స్వభావము కలిగిన అబద్ధ ప్రవక్తలైన వారు మనుషులకు తెలియకుండా మందను కనికరింపరు వారు దొడ్డి మార్గమున వచ్చెదరు, వంకర మార్గమున వారు వచ్చెదరు. ఇప్పుడు ఎవరిని కలిగి ఉన్నావు నీవు? నీరీతిగా వచ్చే దైవజనుడు, దేవుని సేవకుడు దొడ్డి మార్గమున వంకర మార్గమున వచ్చేవాడు అబద్ధ ప్రవక్త. దేని స్తోత్ర, దేని స్తోత్ర. మందని కనికరింపడు. నష్టపోతున్నారని తెలుసు కూడా ఇంకా ఏం చేస్తాడు వారిని? ఆయన స్వలాపేక్ష కోసం ఇంకా నష్టపరుస్తూనే ఉంటాడు. మందని కనికరింపడు. దొడ్డి మార్గమున వంకర మార్గమున మనుషులకు తెలియకుండా, మనుషులకి కనబడకుండా రహస్యముగా చేతబడి శక్తులు చేసేవాళ్ళు చూడండి, రెండో కంటికి కనపడకుండా ఎట్ట చేస్తారో. కొంతమంది దైవజనులు కూడా ఇదోటి మొదలుపెట్టారు. దేవుడు ఎక్కడైనా గదిలో దాక్కుని చెప్పాడా? ఎక్కడికి వెళ్ళాగానే ఆయన వెంట ఎంతమంది ఉండేవారు? వేల కొలది జనం ఉండేవారు. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈనాడు ఎలా ఉంటున్నారు? ఈనాడు సంఘం ఎలా ఉంటున్నారు? అబద్ధ ప్రవక్త గొర్రె చర్మము కప్పుకొని తోడేలు వంటి క్రూరమైన స్వభావం కలిగి దొడ్డి మార్గమున వంకర మార్గన వస్తారు. మందను వారు కనికరింపరు. నీకు చేతబడి శక్తి ఉందంటాడు, నీకు దెయ్యం పట్టిందంటాడు, ఇన్ని వారాలు చేయాలంటాడు, ఇది చేయాలంటాడు, ఆ డబ్బులు ఆగేస్తాడు. నువ్వు నష్టపోతున్నావు సంగతి. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, పరిపూర్ణతలోనికి రానటువంటి క్రైస్తవుడు, ప్రార్థన అనుభవం లేనటువంటి క్రైస్తవుడు, ప్రార్థనా పడు కానిటువంటి క్రైస్తవుడు, ఆచారపూర్వకమైన నామకార్థ క్రైస్తవుడు చేసే పనులన్నీ ఇవి. నిజమైన క్రైస్తవుడు దేవుని మీద ఆధారపడతాడు, దేవునికి ప్రార్థన చేస్తాడు, దేవుని నమ్ముకుంటాడు, మనుష్యులని నమ్ముకోడు. దేని స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి మారు మనసు తగిన ఫలములు మీరు ఫలించుడి. బుద్ధిపూర్వకముగా వాడు పాపము చేయడటండి. 7వదిగా మనం చూస్తే 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనములో అవిశ్వాసులని ప్రత్యేకత కలిగిన వాడిగా ఉంటాడు, దూరంగా ఉంటాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతిని దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధమో. బాప్తిస్మము తీసుకోబోచిన వారులారా, పరిసయ్యుల వలె సద్దుకయ్యుల వలె కాక దేవుని కుమారులు కుమార్తెల వలె మారండి. దేవుడు చెప్పిన రీతిగా మారు మనసు తగిన ఫలములు మీరు ఫలించండి. ఈ 40 దినాల ఉపవాసాల్లో ప్రవేశించబోతున్న మీరు బాప్తిసాలు తీసుకోవాలి కాబట్టి ఈ మాటలు మీతో చెప్తున్నాను. మీరు రక్షించబడాలి కాబట్టి ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. కాబట్టి అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి. ఈ లోక స్నేహము దేవునికి వైర్యం. ఈ లోక మర్యాదని మీరు అనుసరించవద్దు. నన్ను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయి. నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు? వెలుగు సంబంధుల వలె ఉండాలి, పగటి సంబంధం వలె ఉండాలి. దేవుని ప్రియ సంగమా, సంగము కూడా లోకముతో ఏకమాయను ఏమి చేతును అని ఒక భక్తుడు పాట రాశాడు. సంగమా, లోకమనే రంగములోనికి వెళితే మీకు కలిగేది భంగమే. లోకానికి మీరు వేరే ఉండండి.
ఈ లోక మర్యాదను అనుసరింపక అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, ప్రత్యేకత కలిగిన వారుగా ఉండండి. చీకటికి వెలుగుకి ఏమి సంబంధము? చీకటి చీకటి, వెలుగు వెలుగే. దేవుని సంబంధులైన మీరు దేవుని సంబంధుల వలె అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్, దేవుని యొక్క ప్రతినిధుల వలె ఉండండి. మీరు దేవుని యొక్క ప్రతినిధులు. మీరు మిమ్మల్ని ఏమంటారంటే ప్రార్థన వాళ్ళు అంటారు. ఏమంటారు? మిమ్మల్ని ప్రార్థన వాళ్ళు అంటారు. మీరు దేవుని చూయించండి. దేవుని ప్రియ సంగమా, మారు మనసు తగిన ఫలములు ఫలించేవాడు అవిశ్వాసులతో జోడుగా ఉన్నాడు. అవిశ్వాసుల నుండి ప్రత్యేకత కలిగిన వాడుగా ఉంటాడు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. ఏలయనగా చదువమ్మా. మరియు నిరుపేదలైనను వారు దాతృత్వం బహుగా విస్తరించెను. దేవుని స్తోత్ర. వారి నిరుపేదలైనను దాతృత్వము బహుగా విస్తరించెను. ఉత్సాహముగా ఇచ్చు వారిని దేవుడు ప్రేమించును. దేవునికి తన రాబడిలో నుండి కొంత కానుక ఇచ్చును. మారు మనసు తగిన ఫలములు ఫలించేవాడు ఎలా ఉంటాడంట? దేవునికి తన రాబడిలో నుండి తగిన కొంత కానుకనిస్తాడు. రాబడిలో ఏంటంట? దేవునికి తన రాబడిలో నుండి కొంత కానుక ఇచ్చును. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక దైవజనుడు ఎప్పుడు కూడా చెప్పిన మాటే చెప్తున్నాడంటే దానికి అర్థం ఏమిటి? చెప్పిన మాటే చెప్తున్నాడంటే దానికి అర్థం ఏమిటి? సంఘములో దిద్దుబాటు ఇంకా కలగలేదు, సంఘములో మార్పు రాలేదు. పూర్ణనాయ్ గారు ఎప్పుడు చెప్పిన మాటే చెప్పేవాడు, చెప్పిన వాక్యమే చెప్తా ఉండేవాడు. సంఘం కంప్లైంట్ చేసేవారు, అన్నయ్య గారు మీరు ఎప్పుడంట చెప్పిన మాటే చెప్తున్నారంటే, బాబు ఎవరికైనా పిల్లలకి అక్షరాలు నేర్పుతాం, నేర్పినప్పుడు ఆ అక్షరం వచ్చాకే ఇంకొక అక్షరం చెప్తాం, నేర్పుతాం. ఈ అక్షరం రాకుండా ఆ అక్షరాన్ని ఎలా నేర్పుతాం? అంతే కదా. దేవుని స్తోత్ర. నేను చెప్పినది సంఘములో చేసే వరకు ఈ వాక్యం నేను చెప్తానే ఉంటానని చెప్పాడు ఆయన. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఎప్పుడైతే సంఘం మార్చుకుంటుందో, ఎప్పుడైతే సంఘము దిద్దుకుంటుందో అప్పుడు నేను కొత్త వాక్యం చెప్తాను. సంఘము మార్చుకోనంత కాలం ఇదే వాక్యం నేను చెప్తాను. గమనించండి, మారు మనసు తగిన ఫలములు ఫలించేవాడు దేవునికి తన రాబడిలోని కొంత కానుక ఇచ్చును. కాబట్టి మీ రాబడిలో దశమ భాగము యెహోవా సొమ్ము. సంవత్సరం తీర్మానం చేసుకోండి, దేవుని సొమ్ముని దేవునికి ఇచ్చి వేయాలి. నేను గట్టిగా చెప్దాం హల్లెలూయా. నేను ఉపవాసాల్లో కూడా ప్రార్థన చేస్తున్నా ఈ అంశం గురించి. సంఘము ఫలించాలి అంటే ఇది ఒక అంశమై ఉంది. నీ రాబడిలో 10వ భాగము వేరు చేయాలి. అది యెహోవా సొమ్ము. ఇది ఇచ్చి మీరు నన్ను శోధించిన యెడల ఆకాశవాకులు విప్పి పట్టజాలంతా విస్తారమైన దీవెనలను కుమ్మరించెదను. కాబట్టి నిజ క్రైస్తవుడు వలె దశమ భాగం తీనివాడిని దేవుడేమన్నాడు? దొంగ, శాపగ్రస్తుడు అన్నాడు. 40 దినాలు ఉపవాసాలు చేయించిన వారులారా, నీవు గనక నీ రాబడిలో దశమ భాగము తీయకుండా దేవునికి ఇవ్వకుండా నువ్వు ప్రార్థన చేసినా నువ్వు ఏమైపోయావంటే అక్కడ శాపగ్రస్తులు అయ్యావు, దొంగవయ్యావు, పాపుల గుంపులో ఉన్నావు. నీ ప్రార్థన ఆలకించబడదు. దేవుని స్తోత్రం. శాపగ్రస్తమైపోయావు నువ్వు. అక్కడ నువ్వు ఎంత శరీరాన్ని నలగొట్టుకున్నా నీ ప్రార్థన నెరవేరదు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక.
దేవుడు చెప్పినట్లుగా నువ్వు చెయ్యి, అప్పుడు దేవుడు చేయలేదని అడుగు, శోధించడుగు. కాబట్టి ఎప్పుడైతే ఈ విషయంలో యథార్థంగా దశమ భాగమును తీసి, కానుకను తీసి ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి తీసుకుని వస్తావో అప్పుడు నీ ప్రార్థనలు కూడా దేవుడు ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుడు చెప్పినట్లు చేయకుండానే దేవుడు నమ్ముకున్నా, దేవుడు నాకు ఏమీ చేయలేదు, నాకు దేవుడు అన్యాయం చేశాడు అని నువ్వు అంటే వాటికి అది కరెక్ట్ కాదు. దేవుడు చెప్పిన మాట ఏంటి? నీ రాబడిలో 10వ భాగమును వేరుపరచవలెను, అది యెహోవా సొమ్ము. అది నీవిచ్చి నువ్వు నన్ను శోధించిన యెడల నువ్వేమవుతావు? దీవించబడతావు. ఆకాశవాక్యం విప్పి దీవించబడతావు. నువ్వు ఇవ్వని ఎడల దొంగవి, ఇవ్వని ఎడల శాపగ్రస్తుడివి అన్నాడు. అంటే ఈ 2 లక్షణాలు కలిగి దేవుని అయాస్తి పెడుచు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు అందుకే ఫలింపులోనికి రావటం లేదు. మన సంఘం ఈ విషయంలో యథార్థంగా ఉండాలి. దేవుని స్తోత్రం. మారు మనసు తగిన ఫలములు కలిగిన వారు వాక్యం పట్ల విధేయత కలిగిన వారుగా ఉంటారు. మారు మనసు తగిన ఫలములు ఫలించేవారు ఎలా ఉంటారు అంటే వారు దేవునికి సాక్షిగా ఉంటారు. ఇప్పుడు నువ్వు నిలబెట్టి సాక్ష్యం చెప్పు అంటే దేవుని గురించి నువ్వు సాక్ష్యం చెప్పాలి. గడియలు చెప్దా. హల్లెలూయా. నీ జీవితం 5వ సువార్త అవ్వాలి. బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు ఉంటే నీ జీవితం ఎన్నో సువార్త అవ్వాలి. నిన్ను నిలబెట్టి దేవుని గురించి చెప్పమంటే నీ గురించి, నీ భక్తి గురించి, దేవుడు చేసిన మేలు గురించి నువ్వు చెప్పాలి, నీ సాక్ష్యం చెప్పాలి. ఇదే 5వ సువార్త. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువా, బాప్తిస్మము తీసుకుని వచ్చిన వారికి మారు మనసు తగిన ఫలములు